గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. సో ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్స్లో నీడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో అసలు మెయిన్ ట్రాన్స్మిషన్ లైన్స్ అంటే ఏంటి, అసలు ఎందుకు యూస్ చేస్తాం ట్రాన్స్మిషన్ లైన్స్ అనేది డిస్కస్ చేద్దాం అనమాట. సో మెయిన్ ఏంటంటే ఈ యొక్క ట్రాన్స్మిషన్ లైన్స్ మనం ఎందుకు యూస్ చేస్తాము అంటే, సో మనకేంటంటే టు క్యారీ ఎలక్ట్రికల్ పవర్ ఫ్రమ్ జనరేటింగ్ స్టేషన్స్ టు ది సబ్ స్టేషన్స్ ఓవర్ లాంగ్ డిస్టెన్సెస్. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ట్రాన్స్మిషన్ లైన్స్ అనేది యూస్ చేస్తాం. సో ఎందుకు ట్రాన్స్మిషన్ లైన్స్ అంటే, సో ఎక్కడైతే మనకు జనరేట్ స్టేషన్ దగ్గర పవర్ అనేది జనరేట్ చేస్తామో ఆ యొక్క జనరేట్ చేసిన పవర్ని అంటే దాన్ని ట్రాన్స్మిట్ చేసుకోవడానికి ఎక్కడికి మన లోకల్లో ఉండే సబ్ స్టేషన్స్కి, ఆ సబ్ స్టేషన్ జనరేటింగ్ స్టేషన్స్ నుంచి సబ్ స్టేషన్స్కి పవర్ ట్రాన్స్మిట్ చేయడానికి ఉన్న నెట్వర్క్ని మనం ఏమంటామంటే ఇక్కడ ట్రాన్స్మిషన్ నెట్వర్క్ అంటాం, ట్రాన్స్మిషన్ లైన్స్ అంటాం. ఓకేనా. సో జనరేటింగ్ స్టేషన్స్ నుంచి సబ్ స్టేషన్స్కి పవర్ ట్రాన్స్మిట్ చేస్తాం కదా. సో దానికోసం మనం యూస్ చేసే దాన్ని ఏమంటామంటే ఇక్కడ ట్రాన్స్మిషన్ లైన్స్ అంటాం అన్నమాట. ఓకేనా. సో జనరల్గా మనకి ఏంటంటే జనరేట్ స్టేషన్ దగ్గర 12 kV నుంచి 25 kV వరకు మనం పవర్ని జనరేట్ చేసుకుంటాం. మరి ఆ పవర్ని జనరేట్ చేసుకున్నప్పుడు మనకు ఆ పవర్ అనేది హౌస్ హోల్డ్స్ అప్లయన్సెస్ కానీ, ఇండస్ట్రీస్కి కానీ, అగ్రికల్చర్ పర్పస్ కానీ, డొమెస్టిక్, కమర్షియల్ ఇట్లా ఉంటాయి కదా. సో అలాంటి వాటికి ఆ యొక్క పవర్ అందాలి అంటే డెఫినెట్గా మనకేంటి ట్రాన్స్మిషన్ నెట్వర్క్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇక్కడ నాకు జనరేషన్ స్టేషన్స్ కానీ, మనం తీసుకునే హౌస్ హోల్డ్స్ ఈ అప్లయన్సెస్ ఉంటాయి కదా, ఇవన్నీ ఏంటంటే చాలా దూరంగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనకు ఒక జనరేట్ స్టేషన్ తీసుకున్నాం అనుకోండి, జనరేట్ స్టేషన్ ఎక్కడో ఉంటుంది సమ్వేర్. అంటే మనకు అవైలబిలిటీని బట్టి మనం ఏంది ఒక ప్లాంట్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు కోల్ మైన్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ మనం కోల్ పవర్ ప్లాంట్ తీసుకుంటాం. అదేవిధంగా వాటర్ ఎక్కడైతే అవైలబుల్ ఉంటుందో అక్కడ మనం హైడ్రో పవర్ ప్లాంట్ తీసుకుంటాం. అదేవిధంగా న్యూక్లియర్ ఎక్కడైతే అవైలబుల్ ఉంటుందో ఆ ఏరియాలో మనం ఏం చేస్తాం, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది తీసుకుంటాం. సో అదేవిధంగా ఎక్కువ ల్యాండ్ ఏరియా ఎక్కడైతే ఖాళీ స్పేస్ ఉంటుందో అక్కడ మనం ఏం చేస్తాం, సోలార్ పవర్ ప్లాంట్ ప్లేస్ చేసుకుంటాం. అదేవిధంగా హిల్ ఏరియాస్, అదేవిధంగా కొండలు అలాంటి దగ్గరలో ఏం చేస్తాం, విండ్ పవర్ ప్లాంట్స్ అనేది తీసుకుంటాం. సో అట్లాంటి దగ్గరలో అంతా మనకు హౌసెస్ అనేటివి కన్స్ట్రక్ట్ చేయరు కాబట్టి, సో అలాంటి జనరేటింగ్ స్టేషన్స్ నుంచి మనం ఏం చేస్తామంటే ఈ యొక్క ట్రాన్స్మిషన్ లైన్ యూస్ చేసుకుని అక్కడి నుంచి మనం ఏం చేస్తాం, పవర్ని ట్రాన్స్మిషన్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే వాట్ ఈస్ ట్రాన్స్మిషన్ లైన్ అంటే, సో వాట్ ఈస్ ట్రాన్స్మిషన్ లైన్. అసలు ట్రాన్స్మిషన్ లైన్ అంటే ఏంటి అంటే, సో ఏ ట్రాన్స్మిషన్ లైన్ is an electrical system so used to carry bulk electrical power from జనరేటింగ్ స్టేషన్స్. ఇక్కడ జనరేటింగ్ స్టేషన్స్ అంటే ఏమొస్తాయంటే మనకు పవర్ ప్లాంట్స్ ఉంటాయి కదా అవన్నమాట. అంటే ఏవేవి, కోలు, హైడ్రల్, న్యూక్లియరు, సోలారు, విండ్, జియోథర్మల్ ఇట్లా. సో ఇలాంటివన్నీ మనం పవర్ ప్లాంట్స్ అంటాం అన్నమాట. ఓకేనా. సో ఇవి ఇక్కడ ఈ యొక్క జనరేటింగ్ స్టేషన్స్ నుంచి ఏం చేస్తాము, సబ్ స్టేషన్స్ ఉంటాయి కదా, ఈ యొక్క సబ్ స్టేషన్స్కి ఓవర్ లాంగ్ డిస్టెన్సెస్. సో ఇక్కడ నాకు వాట్ ఈస్ ట్రాన్స్మిషన్ లైన్ అంటే ఏంటంటే, సో ఏ ట్రాన్స్మిషన్ లైన్ ఈజ్ అన్ ఎలక్ట్రికల్ సిస్టమ్ యూజ్డ్ టు క్యారీ బల్క్ ఎలక్ట్రికల్ పవర్ ఫ్రమ్ జనరేటింగ్ స్టేషన్స్ టు ది సబ్ స్టేషన్స్ ఓవర్ లాంగ్ డిస్టెన్స్ అన్నమాట. సో ఇక్కడ మనకు ఈ యొక్క ట్రాన్స్మిషన్ లైన్ అనేది ఎలా ఉంటాయి అంటే 132 kV లైన్ కానీ, అదేవిధంగా 220 kV లైన్ కానీ, అదేవిధంగా 400 kV లైన్ కానీ, 765 kV లైన్ కానీ. సో ఇవన్నీ ఏంటంటే ఏసీ లైన్స్ అన్నమాట. ఓకేనా. సో అదేవిధంగా ఈ ట్రాన్స్మిషన్లో ఏసీ లైన్తో పాటుగా HVDC లైన్స్ కూడా యూస్ చేస్తాం అన్నమాట. దాన్ని మనం హై వోల్టేజ్ డైరెక్ట్ కరెంట్ అంటాం. దాన్ని హై వోల్టేజ్ డైరెక్ట్ కరెంట్, HVDCని హై వోల్టేజ్ డైరెక్ట్ కరెంట్ అంటాం. సో ఈ యొక్క ట్రాన్స్మిషన్ లైన్స్ కూడా యూస్ చేస్తున్నాం అన్నమాట.
సో ట్రాన్స్మిషన్ లైన్ మనకు బోత్ ఏసీ ఉంటుంది, డీసీ ఉంటుంది అనమాట. బేస్డ్ అపాన్ డిస్టెన్స్ని బట్టి మనం రెండింటిని యూస్ చేస్తాం అనమాట. ఓవర్ 500 కిలోమీటర్స్ అబవ్ అనుకోండి, డీసీ అనేది ఎక్కువ యూస్ చేస్తాం. 500 కిలోమీటర్స్ తక్కువ అనుకోండి, ఏసీ అనేది సుపీరియర్ అన్నమాట. సో అట్లా ఓకేనా. మా మీ స్క్రీన్. సో నెక్స్ట్ ఏంటంటే, మరి ఇక్కడ దాకా బాగానే ఉంది. అయితే మనకు ఎప్పుడు కానీ పవర్ ప్లాంట్స్ అనేటివి నియర్ బై ఏరియా ఎందుకు ఉండవు అంటే పవర్ కెనాట్ బి జనరేటెడ్ నియర్ లోడ్ సెంటర్స్ అంటాం కదా. మరి ఇది ఎందుకు అనేది ఇప్పుడు చూద్దాం. అంటే నేను ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైప్గా చెప్తాను, అదే మీకు కాన్సెప్ట్గా చూసుకోండి మీరు, ఓకేనా. సో ఇక్కడ సెకండ్ పాయింట్ ఏంటంటే, వై పవర్ కెనాట్ బి జనరేటెడ్ నియర్ లోడ్ సెంటర్స్. సో ఎందుకు? సో మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ కూడా ఇవే అన్నమాట. మీరు ఎప్పుడైనా ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సో ఇలాంటి క్వశ్చన్స్ రైజ్ చేస్తారన్నమాట మీకు, కాబట్టి మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి ఇక్కడ. సో ఇక్కడ నాకేంటంటే, పవర్ అనేది ఎందుకు మనం లోడ్ అంటే ఏంటంటే మనం కన్జ్యూమర్స్ అన్నమాట. మనం యూస్ చేసుకుంటాం కదా, హౌసెస్ కానీ, అగ్రికల్చర్ కానీ, ఏదైనా ఇండస్ట్రీస్ కానీ, సో ఇట్లాంటివి ఉంటాయి కదా, దాన్ని మనం లోడ్ సెంటర్స్ అంటారు. అయితే పవర్ అనేది ఎందుకు నియర్ లోడ్ సెంటర్స్ ఎందుకు జనరేట్ చేయరు అంటే, సో మనకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రో పవర్ ప్లాంట్ తీసుకున్నాం. హైడ్రో పవర్ ప్లాంట్ తీసుకుంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక ఏరియా తీసుకున్నప్పుడు ఆ ఏరియా దగ్గర మనకేంది వాటర్ అనేది రిసోర్సెస్ అనేది ఉండాలి. సో వాటర్ రిసోర్సెస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ నేను హైడ్రో పవర్ ప్లాంట్ అనేది పెట్టుకోగలుగుతాను. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను కోల్ మైన్స్ తీసుకున్నాం అనుకోండి, అంటే థర్మో పవర్ ప్లాంట్ తీసుకున్నాం అనుకోండి. కోల్ మైన్స్ నాకు ఎక్కడైతే అవైలబుల్ ఉంటుందో అక్కడే నాకు పవర్ జనరేషన్ అనేది ఈజీగా ఉంటుంది. సో అలా కాకుండా కోల్ ఒక దగ్గర నేను తీసుకొని వచ్చి ట్రాన్స్పోర్ట్ చేసి నేను ఒక దగ్గర పవర్ జనరేట్ చేయడం వల్ల ఏమైపోతుందంటే నాకు ఆ యొక్క ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అనేది హెవీగా ఉంటాయి అన్నమాట, ఓకేనా. సరే, ఇంకోటి ఏంటంటే విండ్ తీసుకున్నాం అనుకోండి. విండ్ క్యారిడార్స్ అనేటివి ఎప్పుడు కానీ హిల్ ఏరియాస్లో కానీ అలాంటి దగ్గర మనం ఎక్కువగా తీసుకుంటాం అన్నమాట, ఓకేనా. నెక్స్ట్ సోలార్ ప్లాంట్స్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ ప్లాంట్స్ అనేవి ఎక్కడ తీసుకుంటాం, లార్జ్ ఓపెన్ స్పేస్ ఎక్కడైతే ఉంటుందో అట్లాంటి దగ్గర మనం ఏం చేస్తారంటే ఈ సోలార్ ఎనర్జీ అనేది రిసీవ్ చేసుకుంటాం అన్నమాట. కాబట్టి మనం ఏం చేస్తారంటే ఏదైనా సిటీస్ కానీ ఇండస్ట్రీస్ దగ్గర ఇవన్నీ పాసిబిలిటీ ఉండవు. కాబట్టి అదేవిధంగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ తీసుకున్నాం అనుకోండి, అది దానివల్ల ఏమవుతుందంటే రేడియేషన్ ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి మనం ఏం చేస్తాము, ఆ హౌసెస్ కానీ లోడ్స్ సిటీస్ కానీ ఇండస్ట్రీస్ కానీ చాలా దూరంగా మనం ఏం చేస్తారంటే ఇలాంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేసుకుంటాం, ఓకేనా. సో అది రీజన్. సో ఎందుకు పవర్ ప్లాంట్ అనేటివి నియర్ లోడ్ సెంటర్స్లో ఎందుకు పెట్టరు అంటే ఇది రీజన్ అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే, సో ఎలక్ట్రిక్ పవర్ ఈజ్ జనరేటెడ్ ఎట్ ప్లేసెస్ వేర్ అంటే, సో ఇక్కడ మనం ఏం చెప్తున్నాం అంటే ఫస్ట్ పాయింట్ వాటర్ రిసోర్సెస్ అంటే ఏంటిది, హైడ్రో ప్లాంట్స్. సో అదేవిధంగా కోల్ మైన్స్. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం థర్మల్ ప్లాంట్స్ అనేది తీసుకుంటాం. సో అదేవిధంగా విండ్ క్యారిడార్స్. సో అదేవిధంగా లార్జ్ ఓపెన్ ల్యాండ్ ఎక్కడైతే ఉంటుందో ఇక్కడ ఏం చేస్తాం, సోలార్ ప్లాంట్స్ అనేది తీసుకుంటాం అన్నమాట, ఓకేనా. ఇది సో దీంతో పాటుగా ఇంకోటి ఏంటంటే, సో బట్ లోడ్ సెంటర్స్ అనేటివి మనకు లోడ్ సెంటర్స్ అంటే ఎక్కడెక్కడ ఉంటాయి, సిటీస్, ఇండస్ట్రీస్ కానీ ఇండస్ట్రీస్. ఇవి ఎట్లా ఉంటాయంటే ఇవి చాలా దూరంగా ఉంటాయి అన్నమాట. మనం తీసుకునే పవర్ ప్లాంట్స్కి ఇవి చాలా దూరంగా ఉంటాయి అన్నమాట, ఓకేనా. సో కాబట్టి మనం ఏం చేస్తారంటే ఈ యొక్క ట్రాన్స్మిషన్ లైన్స్ అనేవి యూస్ చేసుకుంటాం అన్నమాట. ఎందుకంటే ఈ యొక్క లోడ్ సెంటర్స్కి మనం జనరేట్ చేసే పవర్ జనరేషన్స్కి చాలా దూరం ఉంటుంది. కాబట్టి ఇన్ బిట్వీన్ మనం ఒక నెట్వర్క్ తీసుకుంటాం, ఆ నెట్వర్కే ఈ యొక్క ట్రాన్స్మిషన్ లైన్స్, ఓకేనా. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఇంకో పెన్తో రాస్తాను నేను. సో హెన్స్ we need
we need a system to transfer power efficiently over long distances. That is nothing but transmission lines. సో దానికోసం మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ ట్రాన్స్మిషన్ లైన్స్ అనేది యూస్ చేసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క ట్రాన్స్మిషన్ లైన్స్ ఉన్నాయి కదా, ఈ యొక్క మెయిన్ నీడ్ ట్రాన్స్మిషన్ లైన్కి ఏంటి, కోర్ రీజన్స్ ఉంటాయి అన్నమాట. కొన్ని ఆ కోర్ రీజన్స్ ఏంటంటే, అంటే నార్మల్ రీజన్స్ వేరు, కోర్ రీజన్స్ వేరు. అసలు ఏంటి నార్మల్ రీజన్స్కి కోర్ రీజన్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇక్కడ మెయిన్ రీజన్స్ అంటే ఒకలాగా ఉంటుంది, కోర్ రీజన్స్ అంటే ఒకలాగా ఉంటుంది. కోర్ రీజన్స్ అంటే ఏం చేస్తామంటే మనము డిస్టెన్స్, అదేవిధంగా పవర్ లాస్, దాంతోపాటుగా ఎకనామికల్ పాయింట్ ఆఫ్ వ్యూ, అదేవిధంగా పవర్ సప్లై, ఇట్లాంటివన్నీ కన్సిడర్ చేసుకుంటాం అనమాట. అంటే మనకు ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి ఇంటర్ కనెక్షన్ చేస్తుంటాం పవర్ లైన్స్ అనేటివి. సో ఇలాంటి వాటిని కన్సిడర్ చేసుకుంటే దాన్ని మనం ఏమంటామంటే ఇక్కడ కోర్ అంటాం అన్నమాట. అంటే కోర్ రీజన్స్ అంటారు అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు మాకేంటంటే దాని యొక్క మెయిన్ రీజన్స్ ఏంటో చూద్దాం. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం చూసేది మెయిన్ నీడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్స్. సో ఇవేంటంటే కోర్ రీజన్స్ అన్నమాట. అసలు కోర్ రీజన్స్ అంటే ఏమేమి వస్తాయి అంటే, సో మనకు ఫస్ట్ మనం ఏమనుకున్నాం, లాంగ్ డిస్టెన్స్ పవర్ ట్రాన్స్ఫర్ అన్నాం. సో లాంగ్ డిస్టెన్స్ పవర్ ట్రాన్స్ఫర్ అంటే ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. ఏమని చెప్పినాము, పవర్ ప్లాంట్స్కి మన కన్సూమర్స్కి ఇవి చాలా దూరం ఉంటాయి కాబట్టి ఈ యొక్క ట్రాన్స్మిషన్ లైన్స్ అనేవి అవసరం అని చెప్పినాం. ఇంకోటి ఏంటి, డైరెక్ట్గా లోకల్ జనరేషన్ అనేది పాసిబిలిటీ ఉండదు, అది ఎకనామికల్ కాదు కాబట్టి మనం ఏం చేస్తాం, ఈ యొక్క ట్రాన్స్మిషన్ లైన్స్ అనేవి యూస్ చేసుకున్నాం అని చెప్పాం కదా. సో ఫస్ట్ ఆ పాయింట్స్ రాసుకుందాం, తర్వాత ఇంకా నెమ్మది అన్ని పాయింట్స్ రాసుకుందాం. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే మనకు ఈ యొక్క లాంగ్ డిస్టెన్స్ ఉంది కదా, సో అది మెయిన్ కోర్ రీజన్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి లాంగ్ డిస్టెన్స్ పవర్ ట్రాన్స్ఫర్ చేయాలి. సో దానికోసం ఈ యొక్క ట్రాన్స్మిషన్ లైన్స్ అనేది యూస్ చేసుకుంటాం. ఈ యొక్క లాంగ్ డిస్టెన్స్ పవర్ ట్రాన్స్ఫర్ మనం ఏం చేసి చెప్పాము, ఈ యొక్క పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క పవర్ ప్లాంట్స్ అనేటివి మన కన్సూమర్స్కి చాలా దూరంగా ఉంటాయి అన్నమాట. సో ఫార్ ఫ్రమ్ కన్సూమర్స్. సో నెక్స్ట్ ఏంటి, ఇందులోనే డైరెక్ట్ లోకల్ జనరేషన్ పవర్ జనరేషన్ అనేది పాసిబిలిటీ ఉండదు. ఒకవేళ పాసిబుల్ అయినా కానీ ఎకనామికల్గా అంటే డబ్బులు ఎక్కువ అవుతుంది అన్నమాట, మనకు మనీ ఎక్కువ ఖర్చు అవుతుంది. సో జనరేషన్ ఈజ్ నాట్ ఎకనామికల్ ఎవ్రీవేర్. సో ఇంకోటి ఏంటంటే ఈ యొక్క లోకల్ జనరేషన్ అనేది ప్రతి దగ్గర పాసిబిలిటీ ఉండదు. సో కాబట్టి ట్రాన్స్మిషన్ లైన్స్ అనేటివి ఎనేబుల్ చేసుకున్నాం. సో ట్రాన్స్మిషన్ లైన్స్ ఎనేబుల్ బల్క్ పవర్ ట్రాన్స్ఫర్ ఓవర్ hundreds of kilometers. ఓకేనా. సో నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే మెయిన్ ఈ యొక్క కోర్ రీజన్స్ లో సెకండ్ రీజన్ ఏంటంటే, ఫస్ట్ రీజన్ చూసాం కదా, సెకండ్ రీజన్ ఏంటంటే నాకు పవర్ లాస్ అన్నమాట. ఈ పవర్ లాస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కీ రోల్. సో ఇక్కడ ఈ యొక్క ట్రాన్స్మిషన్ లైన్ యూస్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే నాకు ఈ యొక్క పవర్ లాస్ అనేది రిడక్ట్ అవుతుంది అన్నమాట. సో జనరల్గా పవర్ లాస్ అంటే ఏంటంటే నాకు దీన్నే మనం పవర్ లాస్ ఇట్లా ఇండికేట్ చేసుకుంటాం. సో ఇది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే కరెంట్ మీద అండ్ రెసిస్టెన్స్ మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ నాకేంటంటే పవర్ అనేది ట్రాన్స్మిట్ చేసేటప్పుడు పవర్ ట్రాన్స్మిషన్ ఎలా జరుగుతుంది అంటే ఇక్కడ, సో ఇక్కడ చూడండి, లో వోల్టేజ్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ లో వోల్టేజ్ తీసుకుంటే ఆటోమేటిక్ కరెంట్ ఏమవుతుంది, హై కరెంట్ అవుతుంది. లో వోల్టేజ్ తీసుకుంటే హై కరెంట్ అవుతుంది. ఎందుకు అంటే సో పవర్ ఈక్వల్ టు విఐ కాబట్టి. సో దీన్ని నేను కాన్స్టెంట్గా పెట్టుకోవాలి అనుకుంటే నాకేమవుతుంది, ఇది ఇంక్రీజ్ అయింది అనుకోండి ఆటోమేటిక్ వోల్టేజ్ కరెంట్ అనేది డిక్రీజ్ అవుతుంది అన్నమాట. ఓకేనా. నాకేంటంటే నేను పవర్ని కాన్స్టెంట్గా పెట్టుకోవాలన్నప్పుడు, సో ఇక్కడ చూడండి, సో పవర్ని కాన్స్టెంట్ పెట్టుకోవాలన్నప్పుడు వోల్టేజ్ నేను ఇంక్రీజ్ చేసుకుంటే కరెంట్ ఏమవుతుందంటే నాకు
డిక్రీజ్ అవుతుంది అనమాట డెఫినెట్గా. ఓకేనా? సో ఇది ఒకవేళ అలా కాకుండా నాకు నేను వోల్టేజ్ డిక్రీజ్ చేసుకుంటే కరెంట్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది అనమాట. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను లో వోల్టేజ్ తీసుకున్నాను అనుకుంటా, అప్పుడు నాకేమవుతుంది, హై కరెంట్ అవుతుంది. దీనివల్ల కరెంట్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అయిందో ఇక్కడ నాకు లాస్ అంటే పవర్ లాస్ దేని మీద డిపెండ్ అయింది, మెయిన్గా కరెంట్ మీద డిపెండ్ అయింది. సో I²R, కాబట్టి నాకేమవుతుంది, లాస్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. సో కాబట్టి హై లాస్. సో అదేవిధంగా నేను ఇక్కడ తీసుకుంటా హై వోల్టేజ్. సో హై వోల్టేజ్ తీసుకుంటే కరెంట్ ఏమవుతుంది, లో కరెంట్ అనేది వస్తుంది. కాబట్టి లో కరెంట్. సో లాస్ ఏమవుతుంది అంటే లో లాసెస్ వస్తుంది. సో ఎందుకంటే కరెంట్ కాబట్టి నా లాస్ కూడా ఏమవుతుంది అంటే నాకు తగ్గుతుంది. కాబట్టి లో లాసెస్. ఓకేనా? సో ఇది. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ యొక్క ట్రాన్స్మిషన్ లైన్ యూస్ చేసుకొని హై వోల్టేజ్ అనేది ఎక్కువగా యూస్ చేసుకుంటాం. బై యూజింగ్ ట్రాన్స్ఫార్మర్ యూస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే ఈ యొక్క వోల్టేజ్ లెవెల్ మనం ఏం చేస్తాం, స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా? సో కాబట్టి ఈ యొక్క ట్రాన్స్మిషన్ లైన్స్ సో ట్రాన్స్మిషన్ లైన్స్ అలో హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్. సో ఎక్కడ అంటే ఇది బట్ నాకేమవుతుంది, రెడ్యూసెస్ ద కరెంట్. హై వోల్టేజ్ యూస్ చేసుకోవడం వల్ల నాకేమవుతుంది అంటే కరెంట్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే దీన్ని బట్టి నాకేమవుతుంది, రెడ్యూసెస్ కాపర్ లాస్. సో కరెంట్ డిక్రీజ్ అవ్వడం వల్ల నాకేమైంది, ఆటోమేటిక్గా కాపర్ లాస్ I²R లాస్ అనేది డిక్రీజ్ అయింది. దీని లాస్ అనేది డిక్రీజ్ అయితే నేను ఎంత పవర్ ఇన్పుట్ సైడ్ ఇస్తానో అవుట్పుట్ సైడ్ కూడా నాకు ఇంచుమించు అంతే పవర్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది, సెండ్ అవుతుంది అన్నమాట. సెండింగ్ సైడ్ ఎంత ఇస్తానో రిసీవింగ్ సైడ్ కూడా అంతే పవర్ అనేది నాకు ఎగ్జిస్ట్ అవ్వడం వల్ల నాకు ఆటోమేటిక్ ఏమవుతుంది అంటే ఇక్కడ ఎఫిషియన్సీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఎఫిషియన్సీ. ఓకేనా? ఇక్కడ నేను హై యూస్ చేయడం వల్ల కరెంట్ అనేది డిక్రీజ్ అవుతుంది. కరెంట్ డిక్రీజ్ అవ్వడం వల్ల సో ఇక్కడ నాకేంటి I²R లాస్ అనేది ఏమవుతుంది అంటే ఇక్కడ డిక్రీజ్ అవుతుంది అనమాట. సో కరెంట్ డిక్రీజ్ అవ్వడం వల్ల I²R లాస్ డిక్రీజ్ అవుతుంది. I²R లాస్ డిక్రీజ్ అవ్వడం వల్ల ఎంటైర్ కాపర్ లాస్ అనేది డిక్రీజ్ అవుతుంది. దాంతోపాటు నాకు ఏమైంది, ఇక్కడ ఎఫిషియన్సీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే ఒకవేళ ఎకనామిక్ యూటిలైజేషన్ ఆఫ్ కండక్టర్స్ గురించి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసాం అనుకోండి. సో నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే ఎకనామిక్ యూటిలైజేషన్ ఆఫ్ కండక్టర్స్. సో ఎకనామిక్ యూటిలైజేషన్ ఆఫ్ కండక్టర్స్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే సో ఇక్కడ ఇంకొకటి ఇక్కడ పైన కొద్దిగా మిస్ అయినట్టుంది. సో ఇది ఏమవుతుందంటే నాకు కాపర్ లాస్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఎఫిషియన్సీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట ఇక్కడ. సో ఎకనామిక్ యూటిలైజేషన్ ఆఫ్ కండక్టర్స్ అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే నేను ఇక్కడ వోల్టేజ్ లెవెల్ హై వోల్టేజ్ యూస్ చేసుకుంటానో, ఇక్కడ చూడండి వోల్టేజ్ నేను ఎప్పుడైతే హైగా యూస్ చేసుకుంటానో నాకేమవుతుంది, కరెంట్ అనేది ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో జనరల్గా మనం తీసుకునే కండక్టర్స్ ఉంటాయి కదా ఈ యొక్క ట్రాన్స్మిషన్ కండక్టర్స్, ఈ యొక్క కండక్టర్ సైజ్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే నాకు కరెంట్ మీద డిపెండ్ అవుతుంది. సో కరెంట్ మీద డిపెండ్ అవుతుంది అంటే నాకు ఒకవేళ నేను హై వోల్టేజ్ కాకుండా హై కరెంట్ యూస్ చేస్తాను అనుకోండి, కండక్టర్ సైజ్ కూడా నేను ఏం చేసుకోవాలా, ఇంక్రీజ్ చేసుకోవాలా. సో అలా కాకుండా నేను వోల్టేజ్ ఇంక్రీజ్ చేసుకున్నాను అనుకోండి, కరెంట్ అనేది ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. కరెంట్ డిక్రీజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా నాకేమవుతుంది, మనం తీసుకునే ఈ యొక్క కండక్టర్ ఏదైతే ఉందో ఈ యొక్క కండక్టర్ సైజ్ అనేది ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది అనమాట. ఎందుకు అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ కరెంట్. సో కరెంట్ మీద కాబట్టి. ఓకేనా? సో అప్పుడు నాకు ఈ యొక్క కండక్టర్ సైజ్ని బట్టి కాస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట నాకు. అంటే ఒక సైజ్ ఆఫ్ కండక్టర్ అయితేనేమో ఒక అమౌంట్ ఉంటుంది, సో అనదర్ సైజ్ ఆఫ్ కండక్టర్ ఒక అమౌంట్ ఉంటుంది అనమాట. సో కాబట్టి నాకు ఏమవుతుంది, ఆ యొక్క కండక్టర్కి మనం పెట్టే కాస్ట్ అనేది ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది అన్నమాట. ఎప్పుడు అది నేను హై వోల్టేజ్ అనేది యూస్ చేసుకోవడం వల్ల. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్తామంటే దీంట్లో సో లోయర్ ద కరెంట్, సో స్మాలర్ కండక్టర్ సైజ్.
స్మాలర్ కండక్టర్ సైజ్. సో నెక్స్ట్ దీనివల్ల నాకు ఇంకోటి ఏం చెప్పొచ్చు మనము, దీనివల్ల నాకు ఆ కండక్టర్ సైజ్ డిక్రీజ్ అవుతుందంటే ఆ కండక్టర్కి యూస్ చేసే కాపర్ కానీ అల్యూమినియం కానీ దానికి రిక్వైర్మెంట్ కూడా ఏమవుతుంది, తగ్గుతుంది కదా. సో కాబట్టి లెస్ కాపర్ ఆర్ అల్యూమినియం, లెస్ కాపర్ ఆర్ అల్యూమినియం రిక్వైర్డ్. నెక్స్ట్ దీంతో పాటుగా మనకు ఎప్పుడైతే నాకు కండక్టర్ సైజ్ తగ్గుతోంది ప్లస్ దానికి ఆ కండక్టర్కి తీసుకునే మెటీరియల్ ఏదైతే ఉందో కాపర్ కానీ అల్యూమినియం కానీ అది తగ్గుతూ ఉంది. సో ఈ రెండు తగ్గినప్పుడు నాకు ఓవరాల్ కాస్ట్ అనేది ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో కాబట్టి రెడ్యూస్ ఓవరాల్ కాస్ట్. ఓకేనా. సో ఓవరాల్ కాస్ట్ నాకు ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది అన్నమాట. సో కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ట్రాన్స్మిషన్ లైన్స్ని యూస్ చేసుకున్నాం అన్నమాట, ఎకనామికల్గా ఉంటుంది కాబట్టి. సో నెక్స్ట్ ఏంటంటే పవర్ సప్లై. సో పవర్ సప్లై అనేది డిఫరెంట్ లొకేషన్స్ ఉంటాయి అన్నమాట మనకు ప్రాక్టికల్గా. అంటే అన్ని ఏరియాస్ ఒకే దగ్గర ఉండవు అన్నమాట మనకు. ఒక దగ్గర ఇండస్ట్రియల్స్ ఏరియాస్ ఒక దగ్గర ఉంటాయి. సో అట్లా హిల్ ఏరియాస్ కొన్ని దగ్గరలో ఉంటాయి. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకుంటే అది ఎక్కడో హిల్ ఏరియాలో ఉంది. అదేవిధంగా ప్రెసెంట్ ఫర్ ఎగ్జాంపుల్ అయ్యప్ప స్వామి తీసుకోండి. ఇట్లా అంటే నేనేంటంటే ఫేమస్ టెంపుల్స్ గురించి చెప్తున్నాను మీకు, మీ అందరికి ఐడియా ఉంటుంది అనేసి, ఇంకేం లేదు. సో ఇక్కడ చూడండి నెక్స్ట్ ఏంటంటే సప్లై పవర్ టు మల్టిపుల్ లొకేషన్స్. సో ఇది ఒక రీజన్ అన్నమాట, ట్రాన్స్మిషన్ లైన్స్ యూస్ చేసుకోవడానికి ఇది ఒక రీజన్. సో అంటే ఇది ఏం రీజను అంటే ఇక్కడ చూడండి, ఇందులో వచ్చేసరికి ఇక్కడ మనం యూస్ చేసేది సింగిల్ ట్రాన్స్మిషన్ లైనే, కానీ ఇది ఏం చేస్తుంది, డిఫరెంట్ సబ్స్టేషన్స్కి మనం ఏం చేస్తారంటే సప్లై అనేది చేస్తాం. ట్రాన్స్మిషన్ నెట్వర్క్ యూస్ చేసుకునేసి డిఫరెంట్ సబ్స్టేషన్స్కి పవర్ని మనం ట్రాన్స్మిట్ చేస్తాం అనమాట. అంటే ఎట్లా, సిటీస్కి కానీ టౌన్స్కి కానీ విలేజెస్కి కానీ. సో ఎక్కడైతే పవర్ స్టేషన్స్ ఉంటాయో అక్కడి నుంచి మనం ఏం చేస్తారంటే ఈ సిటీస్కి కానీ టౌన్స్కి విలేజెస్కి మనం ఏం చేస్తాం, పవర్ అనేది సప్లై చేస్తాం డిఫరెంట్ లొకేషన్స్కి. ఓకేనా. సో ఇది ఒక రీజన్ కాబట్టి మనం ట్రాన్స్మిషన్ లైన్స్ యూస్ చేస్తున్నాం అన్నమాట. సో కాబట్టి ఏ సింగిల్ ట్రాన్స్మిషన్ లైన్ can feed many substations and so distribute power to cities, next in the towns and villages. ఓకే. సో ఇదన్నమాట. సో ఇక్కడ మనం ఏం చేస్తారంటే ఈ యొక్క పవర్ సప్లై చేసేటప్పుడు లొకేషన్స్కి గ్రిడ్ కనెక్ట్ చేస్తాం అన్నమాట. సో గ్రిడ్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ పవర్ స్టేషన్స్ని ఒక దగ్గరికి ఇంటర్లింక్ చేయడం. సో గ్రిడ్ బేస్డ్ పవర్ సప్లై అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే మనం డిఫరెంట్ పవర్ ప్లాంట్స్ యూస్ చేస్తాం. హైడ్రో పవర్ ప్లాంట్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్, థర్మల్ పవర్ ప్లాంట్, సోలార్ పవర్ ప్లాంట్, విండ్ పవర్ ప్లాంట్ యూస్ చేస్తాం కదా. సో వీటన్నిటిని ఒక దగ్గరికి ఇంటర్లింక్ చేసి అక్కడి నుంచి మనం ఏం చేస్తామంటే సప్లై అనేది ఇస్తామన్నమాట. అప్పుడైతే ఏమవుతుంది, నాకు పవర్ సప్లై అనేది డిస్కనెక్ట్ అవ్వకుండా కంటిన్యూటీ ఆపరేషన్ అనేది ఉంటుంది. ఈవెన్ ఒక పవర్ ప్లాంట్ ఏదన్నా ప్రాబ్లం అయ్యి ఆగిపోయినా కానీ మనకు అనదర్ ప్లాంట్స్ అనేవి వర్క్ అవుతాయి కాబట్టి నాకేమవుతుంది, కంటిన్యూస్గా మన పవర్ అనేది షేర్ ఇవ్వగలుగుతాం అన్నమాట. ఓకేనా. సో అది ఇక్కడ ఇంకోటి ఏంటి, ఆ ఇంటర్ కనెక్షన్ అంటే ఏంటో చూద్దాం. సో ఇప్పుడు నేను ఇంటర్ కనెక్షన్ అన్నాను కదా. సో అసలు ఇంటర్ కనెక్షన్ అంటే ఏంటి? సో ఇంటర్ కనెక్షన్ ఆఫ్ పవర్ సిస్టమ్స్. సో ఇక్కడ ఇంటర్ కనెక్షన్ ఆఫ్ పవర్ సిస్టమ్స్ అంటే ఏంటంటే మనకు ఇక్కడ డిఫరెంట్ పవర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, ఆ డిఫరెంట్ పవర్ ప్లాంట్స్ని మెర్జ్ చేయడమే, ఇంకేం లేదు. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఈ యొక్క ట్రాన్స్మిషన్ లైన్ కనెక్ట్ డిఫరెంట్ పవర్ ప్లాంట్స్ డిఫరెంట్ స్టేట్స్. ఇప్పుడు అంటే ఈ యొక్క ఇంటర్ కనెక్షన్ అనేది విత్ ఇన్ పవర్ ప్లాంట్స్కి ఉంటుంది, అదేవిధంగా స్టేట్స్కి ఉంటుంది, అదేవిధంగా రీజియన్స్ కూడా ఉంటుంది.
స్టేట్స్ అండ్ రీజియన్స్. ఇప్పుడు ఏంటంటే మనకు ఒక పవర్ ప్లాంట్ ఉందమ్మా మన ఏరియాలో, అది ఏదైనా డ్యామేజ్ అయింది అంటే ఎంటైర్ మన ఏపీ స్టేట్కి కొద్దిగా ప్రాబ్లం అయింది. అప్పుడు మనం ఏం చేస్తాం, పక్కన ఉన్న వేరే స్టేట్స్ని, హైదరాబాద్ లేదంటే చెన్నైనో లేదంటే బెంగళూరు, సో ఇలాంటి ఏరియాస్ నుంచి మనం ఏం చేస్తారంటే పవర్ అనేది తీసుకుంటాం అన్నమాట. అట్లా అంటే ఇప్పుడు కొన్ని కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో. సో దీనివల్ల నాకు ఈ యొక్క ఇంటర్ కనెక్షన్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే, దీన్ని యూస్ చేసుకున్న బెనిఫిట్స్ ఏంటంటే లోడ్ షేరింగ్ అనేది ఈజీగా ఉంటుంది అన్నమాట నాకు. సో దీనివల్ల నాకు బెనిఫిట్స్ చూస్తే ఈ యొక్క ఇంటర్ కనెక్షన్ అనేది ఎక్కువగా మనం మోస్ట్లీ యూజ్ చేస్తుంటాం ప్రాక్టికల్గా. సో దీనివల్ల నాకు అడ్వాంటేజ్ ఏంటంటే నాకు లోడ్ షేరింగ్ జరుగుతుంది. సో లోడ్ షేరింగ్ జరుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఇంప్రూవ్ రిలయబిలిటీ. సో ఇంప్రూవ్ రిలయబిలిటీ. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఇది ఎందుకు యూస్ అవుతుందంటే మనకి ఎమర్జెన్సీగా యూస్ చేస్తుంది అన్నమాట ఇక్కడ. సో ఎమర్జెన్సీ కేసెస్లో ఇది మనకు బెస్ట్ సూటబుల్ అన్నమాట. ఓకేనా. సో దానికోసం మనం ఏం చేస్తాం అంటే ఇంటర్ కనెక్షన్ అనేది యూస్ చేస్తాం. ఈ ఇంటర్ కనెక్షన్ ఏం యూస్ చేస్తాం అంటే మనం ట్రాన్స్మిషన్ లైన్స్ ఎక్కువగా యూస్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ లోడ్ షేరింగ్ అవుతుంది. ఇంప్రూవ్డ్ రిలయబిలిటీ అంటే కంటిన్యూటీ ఆపరేషన్, కంటిన్యూటీగా పవర్ సప్లై ఇవ్వడానికి ఇది బెనిఫిట్ అవుతుంది. అంటే మన కొన్ని కంపెనీస్ ఉంటాయి అన్నమాట. అలాంటి కంపెనీస్కి ఏంటంటే వాళ్ళు టైం బాండ్ పెట్టుకుంటారు, మాకు 24/7 పవర్ సప్లై చేయాలి అని. సో అట్లాంటప్పుడు మనకి లోకల్లో ఉండే ఏదైనా పవర్ ప్లాంట్ డ్యామేజ్ అయినప్పుడు మనం ఏం చేస్తాం, వాళ్ళకి కంటిన్యూటీ పవర్ సప్లై ఇవ్వాలి అన్నప్పుడు మనం ఏం చేస్తాం అంటే వేరే స్టేట్ నుంచి మనం పవర్ సప్లై తీసుకుంటాం అన్నమాట. సో అట్లా ఇంకోటి ఏంటంటే కొన్ని హాస్పిటల్స్ ఉంటాయి. అలాంటప్పుడు నాకేంటి ఆడ 24/7 నాకు డెఫినెట్గా నాకు పవర్ సప్లై అనేది ఉండాలి. అట్లాంటప్పుడు మన లోకల్ ఏదైనా సబ్స్టేషన్స్ ఏదైనా ప్రాబ్లం అయ్యో, లేదంటే ఏదైనా ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్ అయ్యో, లేదంటే ఆల్టర్నేటివ్ ఏదైనా ఫెయిల్యూర్ అయినప్పుడు మనం సప్లై అనేది ఇవ్వలేము. సో కానీ వాళ్ళకి సప్లై అనేది ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట. అట్లాంటప్పుడు మనం ఏం చేస్తారంటే ఈ యొక్క ఇంటర్ కనెక్షన్ నెట్వర్క్ యూస్ చేసుకునేసి ఎక్కడైతే నాకు పవర్ అనేది అవైలబిలిటీ ఉంటుందో అక్కడే మనం ఏం చేస్తాం, రిసీవ్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా. సో ఇది సో ఇక్కడ దాకా క్లియర్ అమ్మా. సో నెక్స్ట్ ఏంటంటే మనము స్టెప్ బై స్టెప్ పవర్ ఫ్లో అనేది చూస్తాం. ఈ యొక్క ట్రాన్స్మిషన్ లైన్స్లో అసలు ట్రాన్స్మిషన్ లైన్స్లో స్టెప్ బై స్టెప్ పవర్ ఫ్లో అనేది ఎలా జరుగుతుంది, స్టెప్ బై స్టెప్ పవర్ ఫ్లో యూజింగ్ ట్రాన్స్మిషన్ లైన్స్. సో స్టెప్ బై స్టెప్ నాకు పవర్ ఫ్లో అనేది ఎలా జరుగుతుంది అంటే, సో ఇక్కడ చూడండి మీకు క్లియర్గా ప్రతి పాయింట్ ఇక్కడ కవర్ అవుతుంది, బాగా అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ మనం ఏం చేస్తారంటే జనరేషన్ తీసుకుంటాం. సో జనరేషన్ తీసుకుంటాం. ఈ జనరేషన్లో మనం ఏం చేస్తాము, జనరేట్ చేస్తే పవర్ వోల్టేజ్ అనేది ఎలా ఉంటుంది అంటే నాకు, సో ఇక్కడ పవర్ జనరేటెడ్ సో 11 kV నుంచి 25 kV వరకు ఉంటుంది అన్నమాట. సో పవర్ జనరేటెడ్ ఎట్ అంటే ఎంత ఉంటుంది అంటే నాకు 11 to 25 kV వరకు మనం పవర్ అనేది జనరేట్ చేసుకుంటాం. ఇది స్టెప్ 1. నెక్స్ట్ ఏం చేస్తారంటే మనము స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అనేది అన్ని యూస్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్ ఏంటంటే స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్. సో ఈ యొక్క స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ యూస్ చేసుకొని మనం ఏం చేస్తాము, ఈ యొక్క వోల్టేజ్ ఏదైతే ఉందో 11 kV 25 kVని మనం ఏం చేస్తామంటే వోల్టేజ్ని ఇంక్రీజ్ చేసుకుంటాం. అన్నమాట. సో ఎంతవరకు ఇంక్రీజ్ చేస్తామంటే 132 kV కానీ, లేదు 220 kV కానీ, లేదు 400 kV కానీ, అప్ టు అంతవరకు మనం ఏం చేస్తారంటే ఈ యొక్క స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్స్ యూస్ చేసుకునేది ఇంక్రీజ్ చేసుకుంటాం అన్నమాట. సో 765 kV వరకు కూడా ఇంక్రీజ్ చేసుకుంటాం అన్నమాట మనము. ఓకేనా. ఈ యొక్క స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్స్ యూస్ చేసుకోండి. నెక్స్ట్ ఏం చేస్తాము, ఇదే పవర్ ఫ్లో అనేది ట్రాన్స్మిషన్ లైన్స్లో నెక్స్ట్ వన్ ఏంటంటే ట్రాన్స్మిషన్ లైన్ అనేది యూస్ చేస్తాం. ఇక్కడ ట్రాన్స్మిషన్ లైన్స్. సో ఇక్కడ ఈ యొక్క ట్రాన్స్మిషన్ లైన్స్ యొక్క మెయిన్ కీ రోల్ ఏంటంటే ఇక్కడ నాకు ఏదైతే ఈ పవర్ ఉందో, ఈ బల్క్ పవర్ ఉందో, సో లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్మిట్ చేసుకోవడానికి మనం ఏం చేస్తాం, ఈ ట్రాన్స్మిషన్ లైన్ అనేది యూస్ చేసుకుంటాం. సో కాబట్టి బల్క్ పవర్ ట్రాన్స్మిటెడ్ ఓవర్
లాంగ్ డిస్టెన్స్. ఓవర్ లాంగ్ డిస్టెన్స్. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ ఈ యొక్క పవర్ ట్రాన్స్మిట్ అయిపోయినాక రిసీవ్ చేసుకుంటాం అన్నమాట. ఎక్కడ రిసీవ్ చేసుకుంటామంటే మనము సబ్ స్టేషన్స్లో రిసీవ్ చేసుకుంటాం. రిసీవింగ్ సబ్ స్టేషన్. ఈ యొక్క రిసీవింగ్ సబ్ స్టేషన్స్లో మనకు ఈ యొక్క ఎట్లా అంటే వోల్టేజ్ మనం స్టెప్ డౌన్ చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ ఈ సబ్ స్టేషన్లో ఏం చేస్తామంటే మనకు వచ్చిన వోల్టేజ్ ఏదైతే ఉందో 132 kV 400 kV ఇలా ఉన్నాయి కదా, వాటిని మనం స్టెప్ డౌన్ చేసుకుని ఆ వోల్టేజ్ రిసీవ్ చేసుకుంటాం. సో వోల్టేజ్ స్టెప్ డౌన్. ఓకేనా. నెక్స్ట్ ఏం చేస్తామంటే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నాకు అంటే ఇదే ట్రాన్స్మిషన్ లైన్లో ఇంకొకటి ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది తీసేస్తాం. డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఈ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఏం చేస్తామంటే మనము మళ్ళీ పవర్ అనేది కన్సూమర్స్కి అందిస్తాం అన్నమాట. సో వోల్టేజ్ స్టెప్ డౌన్ చేసుకుంటాం. ఎట్లా ఈ 132 kV 220 kV 400 kV ఉంది కదా, దాన్ని 132 kVకి 66 kVకి 33 kVకి ఇట్లా డిక్రీజ్ చేసుకునేసి ఆ సబ్ స్టేషన్ రిసీవ్ చేసుకుంటాం. అక్కడి నుంచి ఏం చేస్తాం డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్కి ఇస్తాం సప్లై అనేది. ఈ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏం చేస్తుంది అగైన్ మళ్ళీ 11 kV ఉంటుంది కదా, ఆ 11,000 వోల్టేజ్ని మళ్ళీ ఏం చేస్తుంది 415 volts కానీ 220 volts కానీ డిక్రీజ్ చేస్తుంది అన్నమాట. సో కాబట్టి ఇక్కడ జరిగేది ఏంటంటే ఇక్కడ పవర్ డెలివర్ టు కన్స్యూమర్స్. సో కన్స్యూమర్స్కి ఈ పవర్ అనేది డెలివర్ అవుతుంది అన్నమాట. ఓకేనా. సో ఇది సో నాకు టెక్నికల్గా మనకు అడ్వాంటేజెస్ ఏంటంటే ట్రాన్స్మిషన్ లైన్ యూస్ చేయకుండా ఉన్నప్పుడు ట్రాన్స్మిషన్ లైన్ యూస్ చేసినప్పుడు నాకు ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి ఏంటి అన్నప్పుడు ఇక్కడ టెక్నికల్ అడ్వాంటేజెస్ చూసినట్లయితే ఇక్కడ చూడండి. సో టెక్నికల్ అడ్వాంటేజెస్ ఈ యొక్క ట్రాన్స్మిషన్ లైన్ యూస్ చేసుకోవడం వల్ల నాకున్న అడ్వాంటేజెస్ ఏంటి అంటే టెక్నికల్ అడ్వాంటేజెస్ చూస్తే సో ఇక్కడ మనం ఫస్ట్ ఆస్పెక్ట్ అనేది చూద్దాం. ఇది వితౌట్ ట్రాన్స్మిషన్ లైన్ అంటే ట్రాన్స్మిషన్ లైన్ యూస్ చేయకుంటున్నప్పుడు ఏమవుతుంది, ట్రాన్స్మిషన్ లైన్ యూస్ ఏమవుతుంది. సో వితౌట్ ట్రాన్స్మిషన్ లైన్ ఇది విత్ ట్రాన్స్మిషన్ లైన్. విత్ ట్రాన్స్మిషన్ లైన్. ఓకేనా. సో ఇప్పుడు ఆస్పెక్ట్స్ పరంగా చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే డిస్టెన్స్. సో డిస్టెన్స్ చూసినప్పుడు అయితే మనకేమవుద్దంటే ఇక్కడ వితౌట్ ట్రాన్స్మిషన్ లైన్ ఉన్నప్పుడు ఇది ఏంటంటే డిస్టెన్స్ అనేది లిమిట్ అవుతుంది. అంటే పవర్ ట్రాన్స్మిట్ చేయాలంటే లిమిటెడ్ అన్నమాట, లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ పవర్ని ట్రాన్స్మిట్ చేయాలి. సో ఇక్కడ నాకేమవుతుంది ట్రాన్స్మిషన్ లైన్ యూస్ అయినప్పుడు ఎంత దూరమైనా మనం యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, ఎంత లాంగ్ అయినా మనం యూసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నాకు లాసెస్ చూస్తే ఈ యొక్క వితౌట్ ట్రాన్స్మిషన్ లైన్ చూసుకుంటే నాకు లాసెస్ ఎలా ఉంటాయంటే నాకు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో అదే విత్ ట్రాన్స్మిషన్ లైన్ తీసుకున్నప్పుడు లాసెస్ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే వోల్టేజ్ రెగ్యులేషన్. సో వోల్టేజ్ రెగ్యులేషన్ అంటే మీనింగ్ ఏంటంటే మనం సెండ్ చేసే ఏరియాకి రిసీవ్ ఏరియాకి వోల్టేజ్ ఎలా ఉంది. నేను ఇప్పుడు 220 volts ఇచ్చాను సెండింగ్ ఎండ్ సైడ్, రిసీవింగ్ ఎండ్ సైడ్ కూడా 220 volts వచ్చిందా, లేదంటే 215 వచ్చిందా, లేదంటే 180 వచ్చిందా, 150 వచ్చిందా. సో ఆ యొక్క డిఫరెన్స్ అన్నమాట. సో ఈ యొక్క వోల్టేజ్ రెగ్యులేషన్ అనేది నేను ట్రాన్స్మిషన్ లైన్ యూస్ చేసుకోకుంటున్నప్పుడు నాకు ఎలా ఉంటుంది అంటే పూర్గా ఉంటుంది, అంటే తక్కువ అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అదే నేను విత్ ట్రాన్స్మిషన్ లైన్ యూస్ నాకు ఎలా ఉంటుంది అంటే చాలా గుడ్గా ఉంటుంది అన్నమాట. సో ఇంకోటి ఏంటంటే రిలయబిలిటీ. ఈ యొక్క రిలయబిలిటీ అబ్జర్వ్ చేస్తే నాకు ఎలా ఉంటుందంటే ఈ ట్రాన్స్మిషన్ లైన్ యూస్ చేసుకోకుంటున్నప్పుడు మనం కంటిన్యూగా పవర్ అనేది ఇవ్వలేము. ట్రాన్స్మిషన్ లైన్ యూస్ చేసుకోకుంటుంటే మనం కంటిన్యూస్గా పవర్ అనేది సప్లై చేయలేమన్నమాట. సో కాబట్టి నా రిలయబిలిటీ ఎలా ఉంటుంది చాలా తక్కువగా ఉంటుంది. అదే నేను ఈ ట్రాన్స్మిషన్ లైన్ యూస్ చేసుకోవడం వల్ల రిలయబిలిటీ అనేది నాకు మంచిగా నేను కంటిన్యూటీగా పవర్ అనేది ఇవ్వగలుగుతాను అన్నమాట. కాబట్టి రిలయబిలిటీ హై అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కాస్ట్.
కాస్ట్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే పర్ యూనిట్ కాస్ట్ చూస్తే మనం ట్రాన్స్మిషన్ లైన్ యూస్ చేసుకోకుంటుంటే నాకు ఎలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట, హైగా ఉంటుంది. అదే ఈ ట్రాన్స్మిషన్ లైన్ యూస్ చేసుకోవడం వల్ల నాకు అవుతుందంటే డిక్రీజ్ అవుతుంది అన్నమాట. సో ఓకేనా. సో ఇది మనకు మెయిన్ ఈ యొక్క ట్రాన్స్మిషన్ లైన్ యూస్ చేసుకోవడం వల్ల మనకు ఉన్న అడ్వాంటేజెస్ అన్నమాట. సో ఎందుకు ట్రాన్స్మిషన్ లైన్స్ యూస్ చేస్తామంటే ఇవి రీజన్స్ అన్నమాట. ఓకేనా. సో రేపు క్లాస్ మనం ఏంటంటే టైప్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్స్ కూడా డిస్కస్ చేసుకుందాం. ఓకే.